నమస్కారం. మన ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన, సంక్లిష్టమైన యంత్రం ఏదైనా ఉందంటే అది మనిషి శరీరం మాత్రమే. మన శరీరం ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. అందులో కొలువైన ప్రాణశక్తిని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన కనీస ధర్మం. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఆధునిక జీవనశైలి మాయలో పడిపోయి మన చేతులారా ఆ దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నాం. చిన్న తలనొప్పి వచ్చినా, కొద్దిగా కడుపులో అసౌకర్యంగా అనిపించినా వెంటనే ఒక మాత్ర వేసుకోవడానికి అలవాటు పడిపోయాం. ఒకప్పుడు 100 కాలాల పాటు ఎలాంటి ఆస్పత్రుల మెట్లు ఎక్కకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించిన మన పెద్దల జీవన విధానాన్ని మనం పూర్తిగా మరిచిపోయాం. కాని నిజమేమిటంటే, మన శరీరం తనకు తానుగా స్వస్థత చేకూర్చుకునే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్రకృతికి అనుగుణంగా మన పూర్వీకులు ఆచరించిన కొన్ని సహజమైన పద్ధతులను మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే అసలు మందుల దుకాణం వైపు చూడాల్సిన అవసరమే రాదు. ఈరోజు మనం ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం మన అలవాట్లను మార్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చో లోతుగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది మీ జీవన గమనాన్నే మార్చేసే ఒక ఆరోగ్య ప్రయాణం. ఉదయం నిద్రలేవగానే మనం చేసే పనులే ఆ రోజంతా మన ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని నిర్ణయిస్తాయి. ఉషోదయాన బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అనేది ఒక అద్భుతమైన వరం. నిద్రలేవగానే అరచేతులను చూసుకొని ఈ కొత్త రోజును ప్రసాదించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొని రోజును ప్రారంభించండి. పడక దిగకముందే రాత్రి రాగి పాత్రలో నిల్వ ఉంచిన గోరువెచ్చని నీటిని కనీసం 2 గ్లాసులు ప్రశాంతంగా కూర్చుని నెమ్మదిగా తాగండి. ఇలా చేయడం వల్ల రాత్రంతా పేరుకుపోయిన మలినాలు, విషతుల్యాలు మూత్రపిండాల ద్వారా సులభంగా బయటకు వెళ్ళిపోతాయి. ఉదయం పూట ఈ అలవాటు మన పేగులను శుభ్రపరిచి రోజంతా జీర్ణక్రియ చురుగ్గా సాగేలా చేస్తుంది. ఆ తరువాత స్వచ్ఛమైన గాలి పీలుస్తూ కాసేపు ఆరుబయట నడవండి. ఉదయపు సూర్యకిరణాలు మన శరీరం మీద పడటం చాలా ముఖ్యం. సూర్యభగవానుడు కేవలం వెలుగును మాత్రమే కాదు, ప్రాణశక్తిని కూడా ఇస్తాడు. ఆ లేత సూర్యకిరణాల ద్వారా మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సహజంగా అందుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. ఆ సమయంలో ఒక 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ప్రాణాయామం చెయ్యండి. మనం తీసుకునే ప్రతి శ్వాసలోనూ ప్రాణవాయువు మన నరనరాల్లోకి ప్రవహిస్తున్నట్లు భావించండి. ఇలా చెయ్యడం వల్ల మెదడుకు ఆక్సిజన్ బాగా అంది మనసులోని అలజడులు, ఒత్తిడి మాయమైపోయి ప్రశాంతత కలుగుతుంది. ఇక ఆహారం విషయానికి వస్తే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మన పెద్దలు. మనం తినే ఆహారమే మన ఔషధం కావాలి కాని ఔషధాలనే ఆహారంగా తినే పరిస్థితి రాకూడదు. ఎప్పుడూ కూడా భోజనాన్ని ఒక ప్రసాదంలా భావించి ఎంతో ఇష్టంగా, నెమ్మదిగా ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ నమిలి తినాలి. అలా బాగా నమిలి తినడం వల్లే నోట్లోనే సగం జీర్ణ ప్రక్రియ పూర్తవుతుంది. మనం చేసే అతిపెద్ద తప్పు ఆకలి లేకపోయినా సమయమైందని తినడం, లేదా కడుపు నిండినా రుచిగా ఉందని అతిగా తినడం. మీ పొట్టలో ఎప్పుడూ పావు వంతు ఖాళీగా ఉంచాలి. అప్పుడే జీర్ణరసాలు సరిగ్గా ఉత్పత్తి అయ్యి గ్యాస్, అజీర్తిలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు, ఆకుకూరలు, రంగురంగుల పండ్లను మీ దైనందిన ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకోండి. ఈ రోజుల్లో అందరూ మైదాతో చేసిన పదార్థాలు, నూనెలో బాగా వేయించిన జంక్ ఫుడ్స్కి, ఫాస్ట్ ఫుడ్స్కి బానిసలైపోయారు. ఇవి తాత్కాలికంగా నాలుకకు రుచిని ఇచ్చినా శరీరానికి మాత్రం నెమ్మదిగా పనిచేసే విషంలాంటివి. మన శరీరంలో రక్తం శుద్ధి జరగాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా పాలిష్ చేయని చిరుధాన్యాలు, ముడిబియ్యం వాడటం అలవాటు చేసుకోవాలి. అలాగే పంచదారను పూర్తిగా తగ్గించి దానికి బదులుగా బెల్లం లేదా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ఎంతో ఉత్తమం. ఉప్పు వాడకం కూడా పరిమితంగా ఉంటేనే రక్తపోటులాంటివి అదుపులో ఉంటాయి. నీరు త్రాగే విషయంలో కూడా మనం చాలా తప్పులు చేస్తుంటాం. భోజనం చేస్తున్నప్పుడు లేదా భోజనం చేసిన వెంటనే గటగటా నీళ్లు తాగేయకూడదు. ఇది మనలోని జఠరాగ్నిని చల్లార్చేస్తుంది. భోజనానికి అరగంట ముందు, భోజనం చేసిన గంట తరువాత మాత్రమే నీరు త్రాగాలి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి. అది మీ గొంతును, జీర్ణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కేవలం కుండలో నిల్వ ఉంచిన సహజమైన చల్లని నీటిని మాత్రమే తాగండి. మట్టికుండకు
నీటిలోని మలినాలను గ్రహించి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే అద్భుత గుణం ఉంది. మన వంటిల్లే మనకు అతిపెద్ద వైద్యశాల. మన పోపుల పెట్టెలో ఉండే ప్రతి దినుసు ఒక ఆయుర్వేదం మూలికే. మీకు గ్యాస్ లేదా కడుపుబ్బరం అనిపిస్తే వెంటనే ఒక చెంచా జీలకర్రను నీళ్లలో మరిగించి ఆ నీటిని తాగండి. తక్షణ ఉపశమనం కలుగుతుంది. జలుబు, గొంతునొప్పి బాధిస్తుంటే అల్లం, దాల్చిన చెక్క వేసిన టీ లేదా కషాయం తాగండి. పరగడుపున 2 తులసి ఆకులను నమలడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు. అలాగే ప్రతిరోజు మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని తాగితే పేగుల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వారానికి కనీసం 2 సార్లైనా పడుకునే ముందు త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్ళిపోయి సర్వేంద్రియాలు చురుగ్గా పనిచేస్తాయి. మనం తినే ఆహారం ఎంత ముఖ్యమో మన శరీరానికి వ్యాయామం, కదలిక కూడా అంతే ముఖ్యం. నిరంతరం ఒకే చోట కూర్చుని పనిచేసే ఈ రోజుల్లో కండరాలు బిగుసుకుపోయి నొప్పులొస్తున్నాయి. రోజుకు కనీసం 20 నిమిషాలైనా నడక సాగించాలి. నడక అనేది ఎటువంటి ఖర్చులేని ఉత్తమ వ్యాయామం. వీలైతే కాసేపు నేలపై చాప వేసుకొని చిన్న చిన్న యోగాసనాలు లేదా స్ట్రెచ్చింగ్ చేయండి. మన శరీరాన్ని ఎంత చురుగ్గా ఉంచితే రక్త ప్రసరణ అంత బాగా జరిగి ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందుతుంది. వారానికి ఒక్కసారైనా ఒంటికి మంచి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పట్టించి మర్దన చేసుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే నరాలకు బలం చేకూరుతుంది. కండరాల నొప్పులు ఇట్టే మాయమైపోతాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చాలా విడదీయరాని విషయం. ఈ కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద శత్రువు ఒత్తిడి. ఎప్పుడూ ఏదో సాధించాలన్న ఆరాటం, నిరంతర ఆలోచనలు మెదడును అలసిపోయేలా చేస్తున్నాయి. కోపం, ఆందోళన మనలోని శక్తిని హరించివేస్తాయి. ఎవ్వరిపైనా ద్వేషం పెంచుకోకండి. చిరునవ్వును ఎప్పుడూ ముఖంపై ఉంచుకోండి. నవ్వు అనేది ఉచితంగా లభించే అత్యుత్తమ ఔషధం. మీకు వీలైనప్పుడల్లా ప్రకృతితో సమయం గడపండి. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలరావాలు వింటూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. రోజులో కనీసం 10 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకొని కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ధ్యానం చెయ్యండి. మనసును భగవంతుడి పాదాల వద్ద లగ్నం చేస్తే అంతులేని ప్రశాంతత మీ సొంతమవుతుంది. చివరిగా అత్యంత కీలకమైనది నిద్ర. రోజంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి, మనసుకు భగవంతుడిచ్చిన సహజమైన విశ్రాంతియే ఈ నిద్ర. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర ప్రతి మనిషికి అవసరం. నిద్రలేమి వల్లే సగానికి పైగా రోగాలు పుట్టుకొస్తున్నాయి. పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, టీవీలు చూడటం పూర్తిగా మానేయండి. ఆ బ్లూ లైట్ వల్ల మెదడు ఉద్దీపన చెంది నిద్ర దూరమవుతుంది. నిద్రపోయే గంట ముందు మనసుకు ప్రశాంతతనిచ్చే మంచి పుస్తకాలు చదవడం లేదా భక్తిగీతాలు వినడం అలవాటు చేసుకోండి. రాత్రి భోజనం వీలైనంత త్వరగా, అంటే 8 గంటల లోపే ముగించేయండి. తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు అటూ ఇటూ నడవండి. ఇలా క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే మీ శరీరంలో అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. మిత్రులారా, ఆరోగ్యమనేది ఒక రోజులోనో ఒక మాత్ర వేసుకుంటేనో వచ్చేది కాదు. అది మనం రోజూ చేసే చిన్న చిన్న మంచి పనుల, అలవాట్ల కలయిక. మన కర్మ పవిత్రంగా ఉంటే దాని ఫలితం కూడా మధురంగానే ఉంటుంది. మనం ప్రకృతి నియమాలను గౌరవిస్తే ఆ ప్రకృతి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. నేను చెప్పిన ఈ సహజమైన మార్పులను ఒక 25 రోజుల పాటు మీ జీవితంలో ఆచరించి చూడండి. మీ శరీరం ఎంత తేలికగా, ఎంత ఉత్సాహంగా మారుతుందో మీకే అర్థమవుతుంది. అప్పుడు మీరే చెబుతారు, మందులు లేని ఈ జీవన విధానమే అసలైన స్వర్గమని. ఈ వీడియోలోని సమాచారం మీకు నిజంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయాలు 10 మందికి చేరాలంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇందులో మీరు రేపటి నుంచే ఏ అలవాటును మొదలు పెట్టబోతున్నారో కింద కామెంట్ చేసి మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆరోగ్య, జీవన వికాస విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.